పెళ్లికి పిలుస్తారు. ఇక్కడ వచ్చాం పోయినసారి మిమ్మల్ని అడిగినట్టున్నాను. ఓ పెళ్లికి వచ్చాను నేను. వస్తే నాకు పెళ్లి దగ్గరికి వెళ్ళినాము, కంగ్రాచులేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, అమ్మాయికి అబ్బాయికి వయసు ఉందా అని. ఉంది. అప్పుడు చెప్పాడు కాదండి అబోవ్ 18 years అని చెప్పాడు. కానీ ఎంత చదువుకున్నాను అడిగాను. నెక్స్ట్ క్వశ్చన్, అబ్బాయి చదివాడు, అమ్మాయి చదవలేదు. అమ్మాయి 10th ఆపేసి ముస్లిమ్స్ దాంట్లో. అక్కడ తుర్కపాలెం అని గ్రామం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాను నర్సరాపేట దగ్గర, అది గుంటూరు తుర్కపాలెం. నేను నర్సరాపేట అంటుంది, నేను అందుకే నర్సరాపేట తుర్కపాలెం ఉంది. అక్కడ ఎంతమంది డాక్టర్లు అయ్యారు తెలుసా? ఆ ఊర్లో ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు తెలుసా? ఇప్పుడు ఇంకా అడిగారా? రోగం అయితే వచ్చిందని మాత్రం గుర్తుంది, మంచి జరిగింది మాత్రం మనం ఎక్కడ గమనించకపోతే ఎలా? దాదాపుగా ఆ ఒక్క గ్రామం నుంచే 15 నుంచి 20 మంది డాక్టర్లు అయ్యారు. ముస్లిమ్స్ మొత్తం ముస్లిమ్స్ ఉంటారు. 15 నుంచి 20 మంది డాక్టర్లు అయ్యారు. దేశం కాదు విదేశంలో కూడా ఉన్నారు. ఇంజనీర్లు అయితే 100 మంది పని అయ్యారు. అమ్మాయిలు అబ్బాయిలు, మళ్ళీ అబ్బాయిలు ఒక్కలే వాళ్ళ. మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, బయట అబ్రాడ్ లో ఉన్నారు, బాగా పని చేస్తా ఉన్నారు. డిఎస్సీ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు డాక్టర్లు అయ్యారు. కాబట్టి ఆ గ్రామంలో వెళ్ళి చూడండి, ఇప్పుడు చాలా కుటుంబాలు చాలా గౌరవంగా బతుకుతా ఉన్నవి. గౌరవం పెంపొందించుకున్నారంటే వాళ్ళు చదివించారు కాబట్టి అది అవుతా ఉంది. ఇది కూడా దయచేసి మీ వైపు నుంచి కోరుతా ఉన్నా. సరే, ఇది అడుగుతా ఉన్నాను.